రమ్మ చిలకమ్మ పేమ మొలకమ్మ రాధమ్మ గంగోలి సందులో గజ్జల గోల వేడెక్కి ఉన్నదే వెన్నెల బాల రాధమ్మో నేనే పోతే పోదమ్మా. అయ్యో అత్తాను ఆగరాదే. అయ్యో పాటలు పాడకపోతే మూసుకొని అట్టి కూర్చొని నానే మూలకు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ముసురు పెడుతుంది కదా అందుకే పాటలు వస్తానే. ముసురు పెడితే ఇంట్లోనే ఉంటావే? ఇంటుండపోతే వానలు నడవని నానే పో పనికి. ఏం పనికి? ఈ ముసురులు ఏమన్నా బేరం జరుగుతుందా? బేరం జరిగేది నేను పోను. రేపు పోతా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకు ముసురు పెడతానని ఇంట్లోనే అంటే కడుపులకి ఎట్లా వస్తుంది? 4 రోజులు ముసురు పడుతుంది, 4 రోజులు ఇంట్లోనే అంటావు ఏంది? నన్ను చూస్తే నువ్వు ఓరువనే మారు అవ్వని ముసురు పెడతాను అట్టికి ఇంటికాడ ఉంటే పో అంటాను. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు. ముసురు పెట్టకపోతే నేను రోజు పోయేటోటి కాదా? ఎందుకట్లా ఎగురుతాను? మరి లేకపోతే ముసురు పెడతాన్ని మంచిగా నీతో ముచ్చట పెట్టుకుంటూ ఇట్లుంటా అంటే పని ఓ అంటాను. ఈ వానలు ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు అమ్మరు కాబట్టి నువ్వు ఒక్కడు అమ్మినావు అనుకో మస్తు బోలు వస్తాయి పో. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అంతేనా? చీని అబ్బా నేను ఓనే ఇయ్యాల వద్దే. నువ్వు ఓకుండా మార్చుకుంటా చెప్తానా? నీకు తిండి కూడా పెట్టేయాల నేను. ఓపో అన్నాం అనుకో మూతి వినికెళ్ళి గుర్తుతా. ఏం చేద్దామంటావు మరి? ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. నువ్వు సపడకోక నేను పోను. ఎందుకు అరే ఎప్పుడు బయటికి వెళ్ళరే? నువ్వు ఒక్కని వెళ్ళినావు అనుకో మస్తు బోలత్తాయి పో. మస్తు బేరం అవుతుంది. అద్దు బుజ్జి ఈ వాన పోయిందనుకో సరదవుతుంది, తుమ్ములు వస్తాయి, మళ్ళా జ్వరం వస్తే మళ్ళా వారం ఇంట్లో పట్ట అట్లా పైసలు ఖర్చే. ఇగో నీకు జ్వరం వస్తేనే సూది అయిపిత్తది. అంటే సూదైన ఉంచుతావు గానీ ఇంట్లోనైతే ఉంచుతావానే? ఏ గట్ల కాదు కప్పమ్ముతోడా. నువ్వు గట్ల పోయి 4 వాడలు తిరిగొచ్చినావు అనుకో 400 వస్తాయి. నువ్వు వచ్చేసరికి కందులో ఎంచి పెడతా. సందులో కూర్చొని పుక్కుదు సరేనా? సరే ఏంది నీ అవ్వ నీ కందుల కోసం నీ వారాల పోవన్నా నేను పోను. పోకపోతే కప్పముత్తి వదులుతాయి చెప్తానా? అరే ఈ వర్షానికి ఎవరు బయటికి పోరే? నువ్వు ఒక్కరు పోయినావు అనుకో మస్తు గిరాకీ అవుతుంది. నా మాటినే. అరే నన్ను పంపించరాక నీకు మనసులో పట్టేటట్టు లేదు గానే నీతోటి గోసగా ఉన్నది. సరే నేను బేరానికి పోతా గాని కందులు ఎందుకే? మంచిగా సలి పెడుతుంది కదా. సాపల కూర అని రాదు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు. అవ్వో చేపల కూరనా? ఇప్పుడే చేపల కూర. సరే నువ్వైతే బేరం చేసుకుని రాపో. అండుతావా? సరే తేపో నా ఆతారలు. వానకాలం కూడా నన్ను ఇంట్లో నిత్తలేవు కాదే. అరిగోస కూసుకుంటాను. ఇప్పుడు ఈ వానలు ఎవరు బయటకు వస్తారు, ఎవరు ఉంటారు, అవుతుందా కాదా ఏం అర్థం అవుతలేదు. ఈ ఒక్క సంచి చాలు, అది అద్దు. ఏమద్దిగా పంపించుడే వర్షాలు పంపిస్తాను మళ్ళీ వర్షం వస్తుందంటవా? పోతానా మరి? అది అద్దు, నీకే చలి పెడితే కప్పుకొని పండుకో. నీ అవ్వ అట్టప్పుడు మస్తు పైసలు ఫుల్ తాగుతూ ఈ ముసురుకు పైసలు లేవు, తాగుడు బందా. ఇప్పుడు ఎట్లా? తాగాలనో పానం కొట్టుకోబట్టే ఎవరిని అడిగినా పైసలు ఇయ్యరా? ఇచ్చిన అనుకో నేను ఇవ్వకపోతే. ఇప్పుడు మా లచ్చే దిక్కు. ఎట్లా? మా లచ్చ ఇస్తుందో ఇయ్యదో పోయి అడుగుతా, బురకిత్తా. బాయి కాడిలచ్చి మా ఒళ్ళను ఒప్పించి నిన్ను మనువు చేసుకుంటేనే బాయి కాడిలచ్చి బావు కాడిలచ్చి మనువు చేసుకుంటా అని ఇట్లా వస్తుంది ఏంది? దాన్ని ఎప్పుడో పెళ్లి చేసుకుంటే కళ్ళు తాగకపోతే ఈ మాట వస్తుంది. మా లచ్చిని ఒప్పియాలి, బుద్రకియాలి, కోడరు గుద్దాలి. అప్పుడు నిమ్మలం అయితే మనసు పోతా. బాబా పెళ్ళైనప్పుడు పెట్టిండు మా నాన్న ఈ గిన్నె చేపల కూర వండుకో బిడ్డ అని. ఇప్పటిదాకా వండింది లేదు, చేసింది లేదు. 20 సంవత్సరాలు. లక్ష్మి ఈయన ఉన్నావే? ఏంది?
ఆ ఏం లేదు గాని గంజు పట్టుకొని నీ దాంట్లో నువ్వే ముచ్చట పెట్టుకుంటానవేందే? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? నా దానిలో నేను ముచ్చట పెట్టకపోతే నీ దానిలో ముచ్చట పెట్టాలా కంతలోడా? నీ దానిలో ముచ్చట పెట్టాలా కంతలోడా? లక్ష్మి నువ్వు ఎట్లన్నా మాట్లాడుకోయే, ముసురుకు బాగా తప్పత్తందే, అనుకుడుతందే. దవ్వతే నేనేం చేయాలి కంతలోడా? పోయి చెద్దరన్నా కప్పుకో, లేకుంటే పోయి బంటరన్నా పెట్టుకోపో. నీ నీ మంట తీసుకపోయి మానెట్లయ్యా. నేను అనేది గాదవా గాని కడుపుల దావా. ఓ కంతలోడా, నీకు పేయిదవా కాదా? అరే పెయిదవా కాదే, కడుపుల దావా. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఓ కడుపు దవ్వనా? నోట్ల గ్యాసున పోసుకొని అగ్గిపుల్ల గీక్కో, వేడిగుంటది కడుపు. అబ్బా లచ్చి, నీకు తెలివి లేదనుకున్నా, బాగా తెలివి ఉందే. అయితావా గాని నా కడుపు కాలాలని చూస్తున్నావా? లక్ష్మి మా అబ్బుకు తాగాలనిపిస్తుంది, కోటరికి పైసలు ఇయ్యరావే. నీ కథలు నాకు తెలుసురా కంతలోడా, కోటర్ లేదు బీటర్ లేదు. అబ్బో లక్ష్మి, కోటర్ పేరిన్నా మీటర్ పేరిన్నా, ఈ బీటర్ పేరేందే? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఆ ఒడ్డు చేకురా మోడా అంటే కోటర్కి పైసలు అడుగుతున్నావేంది? అవునే లక్ష్మి, మొన్న ఒడ్డు ఎక్కకపోతే 1000 రూపాయలు వచ్చినాయి. నీకే ఇత్తు కాదే, అందుకెళ్ళి ఒక్క 50 రూపాయలని ఇచ్చినావే నాకు. అంటే నువ్వు పని చేస్తే నీకు పైసలు ఇవ్వాలని ఏమన్నా రూల్ ఉందా? ఆ పైసలు నీకు ఇస్తే ఇల్లు ఎట్లా గడవాలి? ఏంది లచ్చి, కోటరికి పైసలు అడిగినందుకు ఇజ్జత్ మానంది ఇస్తాను. ఇజ్జత్ కాదు కంతలోడా, నీ మానం తీస్తా అనుకుంటానేమో గాని. అబ్బా ఈ పైసలు అడుగుతూ ఇచ్చేటట్లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల కోట తాగాలి. పాత బకెట్లు కొంటాం, కుప్పలు కొంటాం, పొక్కలు పడ్డ తపాలాలు కొంటాం, పాత గిన్నెలు కొంటాం, కింద ఎత్తేసినవి సొట్టు వేనే కొంటాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. రావాలే సరుకు చూసి ధర. రావాలి కొంటా వానకు పైసలు అక్కర పడితే మంచిగా కోడి కూర తెచ్చుకొని తినచ్చు. నీ అబ్బా మొత్తుకొని నోరు ఊతుంది గాని ఒక్కరు అత్తలేరు. మా నల్లముఖం పెళ్ళి ఉంది, దానికి అర్థం కాదు. ఎవరన్నా ముసురు పెడితే మంచిగా పాలాలు మక్కలు చికెన్ మటన్ తినుకుంటే ఇంట్లో పట్టరు గాని ఇంకా పాత బోళ్ళు అమ్ముతారా? నన్ను అద్దంట పో అని అట్టు తెలిసింది అబ్బాని. పాత గంజులు కొంటా, చాయ గిలాసాలు కొంటా, శంసలు కొంటా, అప్పాల పుల్లలు కొంటా, మూకూర్లు కొంటా, డబ్బాలు కొంటా, జగ్గులు కొంటా, ఏది వాడితే అది కొంటా. రావాలి. ఎటు పోతాను కూర్చో. నీ అబ్బా నీ పని మంచిగా ఉన్నదిరా మామ. నీ అబ్బని నీ బిడ్డ వర్షం పడ్డా కూడా ఊళ్ళో పోయి అట్లా అమ్మకరా పో. 200-300 బేరం అయితే తోటింది. ఈ వానకు ఎవరన్నా ఉంటారా? ఏం లేదు రాళ్ళుడు, నిన్న మొన్నది ఆయన ఈ మబ్బుకు తాగుదామంటే పైసలు లేవు. మీ అత్తను అడుగుదామన్నా పొట్టు తిట్టి వెళ్ళగొట్టింది. ఒక 90 మందం పైసలు ఇయ్యరాదురా. సర్వాంతకొని చంపితే సావట్ల పడతావు. మానవ అనిపిస్తలేదా రా మామ? నన్ను 90 పైసలు అంటాను. నేను బేరం చేసుకున్నటోడిని. ఆయన బొడ్లు ఎక్కబోతే నార్మల్ పోతే రోజుకు వేయట కదా, పోకపోయినావు. కాదు రాళ్ళుడు, 2 రోజులు ఒడ్లు ఎక్కపోయినా 2000 వచ్చినాయి. ఎంత సుస్థిగా ఉన్నదని దవాఖానకు పోయినా 3000 అయినాయి. అందుకే ఈడ కూర్చున్నా. నీ అవ్వ షారాన కోడికి బారాన మసాలా అయినట్టు నీ అవ్వని 2 రోజులు పనికి పోయి 3000 దాకా పెట్టినవా? అయితే గాని అత్తను మెల్లంగా బతిలాడపోయినావు. మా ఇత్తది అత్తను ఎంత బదిలాడి కానీ పొట్టు తిట్టి వెళ్ళగొట్టిందిరా అంటే మళ్ళీ అడుగు కనబడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానమ్మా మావా? సరే గాని మరి పాత బోళ్ళు ఏమన్నా ఉన్నాయా? పాత బొల్లేవురా, కొత్తది ఉన్నది ఒకటి. కొత్త బోళ్ళు ఉన్నాయి అంటాను. ఏమన్నా నీకు కొత్తగా పెళ్ళైందా మావా? గమ్మది మాట్లాడతావు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? ఏ పెళ్ళవుడు కాదు, పెళ్లిలో పెట్టిందేరా. పెళ్లిలా మా అత్త మామ ఇంతంత గంజు పెట్టింది చేపల కూర వండుకోమని. నా పెళ్ళ వాళ్ళు అండింది లేదు, ఏం చేసింది లేదు. ఆ గంధం చూసుకుంటేనే మృత్తుంది. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ముర్తే నేనేం చేయాలా మావా?
నువ్వేం చేస్తావురా? నా పెళ్ళానికి తెలవకుండా అది తీసుకొచ్చి నీకు ఇస్తా. నువ్వెంత ఇస్తావు? ఓకే. నువ్వు ఇస్తావు గాని మరి అత్త ఏమన్నదా? సరే 90 మందం ఇస్తా, 90 మందం ఇస్తా. నాకిప్పుడే తెలియాలి. నీ కొత్త గంజు పొయ్యి మీద పెట్టలేదు, నూనె పోయలేదు, 90 ఇస్తావు. ఆ మందం ఏ రాదు, తీసుకొచ్చి ఇస్తా. మీ అత్త ఏమన్నది? ఏమనకుంటే నేను చేస్తా. నువ్వు గంతగానం అంటే నేనేం చేసేది ఉన్నదే? నువ్వు అమ్మటోనివి, నేను కొనటోని. ఇగో మళ్ళా కొన్నాక నన్ను అత్త తిడతాను చేస్తాను, నాకందు నాకు గీరంటే ఇయ్యా. నేను బేరం చేసి గిన్ని సంవత్సరాలు అవుతాను గాని నా దగ్గరకు వచ్చింది ఇంకోల చేతికి పోలే. అర్థమైతుందా? బాగా ఆలోచించుకొని మరితే. అరే నువ్వు గవ్వని ఎందుకు రా శంకరి? మన ములకాడు ఉండు, నేను పట్టుకొస్తా. సరే అత్తనబా. దా. నీ అవ్వ మంచి బేరమే దొరికింది. కొత్త గంజట హాఫ్కి ఎంత అవుతాయి? 300. అది అమ్మిందనుకో 1500 వస్తాయి. నీ అవ్వని నా పెళ్ళం నన్ను బొమ్మన్నదే మంచి పని అయింది. నీ అవ్వ ఎవరు చూస్తలేరు కదా. లచ్చి తాగుడు పైసలు ఇవ్వంటే ఇవ్వ. ఇది అమ్ముతా ఆఫే తాపు. అమ్ముతా ఓ లచ్చి లచ్చి, నేను ఆపేస్తానే ఓ లచ్చి లచ్చి. అమ్ముతా ఓ లచ్చి లచ్చి, నేను ఆపేస్తానే ఓ లచ్చి లచ్చి. నీ అవ్వ కంతలోడు వచ్చినాక ఇక బేరం చేయ ఏం చేయ. ఆడు కొత్తది తెస్తాను కదా, ఇవాళ నాకు పడతలు పడ్డట్టే. నీ అవ్వని ఆడు అత్తడా రాడా, నిజమన్నాడా వద్దామన్నాడా? ఏ లేదు లేదు, ఆడు తాగుపోతాడు కదా, ఆడు ఏదైనా అమ్ముతాడు. కానీ అబ్బా తాగుడుకు గంత బానిస అయింది సత్తిగాడు. ఇన్ని రోజులు మంచిగానే ఉండే, ఇప్పుడే అంత పిస పిస ఎత్తాడు. అత్తడా రాడా ఏదైతేంది, ఆడు తాగుడుకు బానిస అయితేంది ఏదైతేంది. నాకు బేరం కావాలి, అని పైసలు కావాలి. నా పెళ్ళానికి నేను బోర్లు కొట్ట పోడు కాలే. శంకరి ఇగో తెచ్చిన 4 గంట గుంచుతుందిరా పైసలు. ఆగు ఇత్తాగే మామ. నువ్వు ఉన్నావు నయమైంది, పోయినవు గిట్టావు అనుకోని ఉరికొస్తున్నా. ఏ నేనెటు పోతా? ఓ మామ గింత కొత్తది గానే, గింత కొత్తది గానే. పారం కొట్టుకుంటాను కానీ ఏం చేయాలరా? ఓ నాయన స్టిక్కర్ కూడా దియ్యలే కదా. మరి బగ్గా ఆలోచించుకో, నీకు అర్థమైతుందా ఏంది? ఏమన్నదిరా నా జిమ్మదారు? మళ్ళా నా కాడికి రావద్దు నువ్వు. నానే రాదు. అబ్బా నీ పెళ్ళప్పటిదంటే గట్టిగానే వదన ఉన్నది మామ. 1500 2000 మాలివి అంతేనా? మరి హాఫ్కి ఎందుకు అమ్ముకుంటాను? నా పెళ్ళాం పైసలు ఇస్తలేదా? ఏ వాడకపోయినా ఇవ్వలు ఇస్తలేరు. అంతే అంట మామ. అంతే. అరే మీ అవ్వ స్టిక్కర్ కూడా పోలే మామ. ఇప్పుడు కొనుక్కొస్తానన్నా నమ్ముతారు, ఇప్పుడు కొనుక్కొస్తానన్నా నమ్ముతారు, ఇప్పుడు కొనుక్కొస్తానన్నా నమ్ముతారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అర్థమైతుందా? సరే కానీ పైసలు కింద 4 గంటలకు గుంచుతాను. ఎందుకు మామ ఇంత మంచిది అమ్ముతాను? మరి అత్తనే బతిలాడి 90 మందం దాగిపో ఎందుకు? బతులాడినా గాని పొట్టు పొట్టు తిట్టేలా కొట్టిందిరా. నా పానం అంతా కొట్టుకోబట్టే నేనేం చేయాలి? ఏ వాడికి పోయినా ఎవ్వరు అడిగినా కానీ పైసలు ఇస్తలేరు. నేను ఇచ్చిన కాన్నో ఇవ్వకపోతే ఎవడిస్తాడు? నువ్వు మరి నాకు ఇంత కొత్తది ఇస్తారమంటే నాకేదో కొడుతుంది మామ. ఏం కొట్టదు అల్లుడు, ఏం కొట్టది? నాదేనే నీకు ఇస్తాన పైసలు ఇయ్య అంటాను, అంతే కదా? అంతే ఆ? అంతే. ఇక బగ్గ అయితే ఆలోచించుకున్నావు కానీ. తీసుకోపో. అయ్యో నిన్ను చూస్తే గోస అనిపిస్తుంది కానీ నేను బేరం చేసుకున్నట్టు కదా. నీకు పైసలు కావాలి, నాకు బేరం కావాలి. ఇప్పుడు ఆపు తాగుతావా మామ? రోజు పొద్దున కాడరు సాయంత్రం కాడరు పెట్టేటోని ఇప్పుడు ఒక్కటిసారి ఆపేస్తాం మబ్బుకు. నువ్వేమన్నా చేసుకో, ఇంకో జేబులో పెట్టుకో. అర్థమైతుందా? ఇక మాము ఈ దీని సంగతి మర్చిపోయిగా. మర్చిపోతా పో. అర్థమైతుందా? రైట్ పో. ఈ దిక్కుమల్లోడు అటే వేయండు. బేరం అయిందో కాలేదో, వర్షం కూడా అయిపోయింది కదా. ఇంకెంతసేపు? అత్తనే లేడు. అగో అత్తాడు కదా. ఎందుకు ఈడ గట్ట కొడతాను? ఈడ అమ్మేటివునే ఏమన్నా, ఈడ అమ్మేటివునే ఏమన్నా. సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. అయ్యో గంట ఉత్త చేతులతో ఉప్పుకుంటూ వచ్చినవేంది? నేనేం చేయాలి? అద్దె అద్దె అంటే పంపించివి, ఇప్పుడు మంచిగా అయిందా? ఒక్కరు రాకపోయాయి. అయ్యో అంటే బేరంగా ఆలేయనా? బేరంగాంది శంకర్ గారి ఇంటికి ఎప్పుడన్నా వచ్చిందానే? దా
పాత బోర్లు కాదు ఈసారి కొత్త బోర్లు తెచ్చిరా. ఇంకో స్టిక్కర్ కూడా పోలే. అవ్వో మస్తున్నవే. ఆ, ఎవరమ్మిర్రు నీకు ఇది? చెప్పన్నా చెప్పంటే దీన్ని అందుకొని చంపుతా. చెప్పు. అంటే అది కంతల సత్తి మా మమ్మిండే. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఏంది కంతల సత్తిబాబు ఇచ్చిండా? వామ్మో గిన్నె అయితే మస్తున్నది. ఒకసారి చిన్నవాను నేను చేపల పులుసు పెట్టుకుంటూ కంచుడే చిన్నవా అంటే నేను నా దగ్గర ఒకటే కంచుడు ఉంది, మా అవ్వలు పెట్టింది, నేనే ఇంకా చేపల పులుసు అండలే ఇప్పుడు అరకని అన్నది. అది ఇదే కావచ్చనే. ఆ ఇది అదే వాళ్ళ అత్తగారు పెట్టిండట. మరి సత్తిబాబు నీకెట్లు ఇచ్చిండు? మందుకు పైసలు ఇయ్యాలి అంటే ఇంకో మందుకు పైసలు అడుగుతావా అని నీకు మానవ లేదని పొట్టు ఇచ్చిందట. అది గట్లయి తిన్నదని కంచుడు ఎత్తుకొచ్చి నాకు ఇచ్చిండే. మరి ఎత్తుకొచ్చి ఇచ్చినాక మళ్ళీ నా దగ్గరకు వస్తే నీ ఇయ్య అని చెప్పిన. అల్లుడు నీ దగ్గర నేనెందుకు వస్తా, మొత్తం నేను చూసుకుంటా, నాకు ఇది ఇచ్చి నువ్వు పైసలు ఇచ్చుకుంటావా అన్నాడు. నాకేం అర్థం అయితలేదు. ఇది ఇచ్చి పైసలు కొంటావాడేంది? నీ అవి ఇచ్చుకుంటాడు కాదు, ఈ కొత్తది ఇచ్చుంటా. నాకేం మాట్లాడుతున్నా ఏం అర్థం అయితలేదే. ఇంకో నాకు పైసలు ఇచ్చి ఇది కొంటావా అన్నాడు. ఎంత ఇచ్చినా అని అడిగినావు కదా. 300 ఇచ్చిన ఆపు మందం. ఇది 1500 అవుతుంది. అది 20 సంవత్సరాల గంజు కదా, వదను మంచిగున్నది. ఇప్పటి అన్ని లైట్ వెయిటే కాదే, మళ్ళీ రేట్ ఎక్కువేనే. అగో స్టిక్కర్ కూడా పోలే. నీ అవ్వ ఇవాళ వేయిందే నయమైంది, లేకపోతే ఇది రాకపో. ఇంకో నువ్వు చేపల కూర వండుతా అంటే నీకు ఇయ్యలే కదా, ఆమె కూడా అంటలే కదా. ఇప్పుడే వండుకుందాం మనం. వండుకుందాం పా అంటున్నావు. చేపలేడున్నాయి? నీ అవ్వ మన ఊర్లో చెరువులో పడతారట, అట్లా పోయి ఇట్లా పట్టుకత్తా. సరేనా? అయితే మంచిగా పట్టుకరాపు. మనం అనుకోవాలి. ఇంకా తొందరరా. మోగిందో అమ్మో సుతు మెచ్చని వేళలో దింతన 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 దింతన. లక్ష్మి ఆపు గుద్దిన సమ్మగున్నదే మబ్బుకు. లక్ష్మి 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 కంతలోడా నీకు పైసలు ఎవరు ఇచ్చిర్రా? పైసలా? నువ్వు ఇవ్వకపోతే నాకు ఎవరు ఇయ్యరా? ఎవరో ఇచ్చిర్రు. ఫుల్ తాగొచ్చిన కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. నీ మొఖానికి పైసలు ఇచ్చిర్రా? ఎవరిచ్చిర్రు చెప్పు. ఎవరా? శంకరి. పాత సామాన్లు అమ్మేటోడు కొనేటోడు లేడా? ఆ శంకర్ ఇచ్చిండు. శంకర్ అంటే నా గుండె శంకరి. ఇంకా ఉల్వకాయలే వాడే పాత సామాన్లు కొనేటోడు నీకు పైసలు ఎట్లా ఇచ్చిండు? ఎందుకు కొంటుడే? వాడు ఊకే పాత సామాన్లు కొంటుండని నేను కొత్త సామాన్లు ఇచ్చిందే. తప్పు అని నేను కూడా అంటున్నాను. తప్పే. కొత్త సామాన్ ఇచ్చినావా? ఏమి ఇచ్చినావో చెప్పు. మీ బాబు నమ్మ చేపల కూర వండుకోమని కంచుడు చేయలేదా? నువ్వు ఎట్లయినా వండుకోలేవని అది అమ్మిన దానికి బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓరికంతలోడా, మా అమ్మ నాన్న పెట్టిన గిన్నె అమ్ముతావా? నువ్వు బతుకుతావా? అయ్యాలా బతుకుతావా? చెప్పు పో, తీసుకురాపో. ఊరు శంకరి నీ దండం పెడతా, బయటకు రారా. ఉన్నావురా? ఏంటిదే మామ, చేపల కూర తిని అట్లా కూర్చున్నావు లేదో ఇట్లా విలువవి. ఏమైంది బాబు గట్లా అరుచుకుంటూ వచ్చినావు? ఏం కోపలు మునిగిపోయినాయి? బిడ్డ నువ్వు అన్నట్టే నా కొప్పలు మునిగినాయి బిడ్డ. అగో ఏం కొంపలు మునిగినాయి చెప్పే బాపు. బిడ్డ మందు తాగుతా పైసలు ఇవ్వాలి, మీ చిన్నమని అడిగితే పైసలు ఇవ్వాలి. ఇంట్లో నా గంజు శంకర్ గారికి అమ్మినా. ఆ గంజు తెస్తావా తేవా అని పొట్టు తిట్టి కొట్టి ఎల్లగొట్టింది. అంటే అది అయితే ఇప్పుడు మా అమ్మలు ఏంది ఏమంటావే? నా గంజు నాకేంద్రి బిడ్డ. అగో ఈయన చేతికి వచ్చినాయి, ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి ఇచ్చిండా నీకు? మావా నీకేం చెప్పినా పదే చెప్పింది. మరి అత్తను ఆలోచించుకో. మరి అమ్ముతాను అంటే నాకు తెలియదా, నేను చూసుకుంటా అన్నాడు. మామ నేను ఒక్కసారి తీసుకున్నా అనుకో వాపస్ ఇయ్య. అవును క్లియర్ గా ఉందిగా. నువ్వు అయినా కూడా మాట ఇచ్చినావు, మళ్ళా ఊంచింది నాకుతావా మామ? అల్లుడు నా బుద్ధి తక్కువ నీకు ఇచ్చిన. నువ్వు 300 ఇచ్చినావు కదా, 300కి 600 ఇస్తా. నా గంజు నాకేంది. లేకపోతే
చిన్నవ రానియదు బిడ్డ, చిన్నవ రానియదు బిడ్డ. తెలియక అడుగుతున్నాను. అది నీకు ముందుండాలే బాపు. ఒక్కసారి చేతికిచ్చింది మళ్ళీ ఇస్తాడా చెప్పు? నువ్వు ఏ తిప్పలు వాడితో వాడిపోసి నామతోటి మేము ఇయ్యం. నువ్వు గట్లనకు బిడ్డ. ఈ శంకరి ఏ నేను ఇయ్యా బిడ్డ చెప్పనని ఎప్పుడు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? మేము తీసుకున్నాం అరే శంకరి ఈరా ముందే చెప్పిన ఇయ్యనని ఇయ్యరా. బిడ్డ నువ్వనే చెప్పి అరే ఏమిస్తాం? శంకరి ఈరా ఇయ్యరా. నా గూడు పలిగింది, నా గుండె చెదిరింది, ఎవరికి చెప్పుకోవాలి? ఓ లచ్చి, లచ్చి, ఓ లచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి.